మీరు ఐ మేకప్ చేస్తున్నా కానీ మీ ఐస్ చిన్నవిగా డల్గా కనిపిస్తున్నాయా? లేదా మీ ఐ షాడో ప్యాచీగా లైనర్ కరెక్ట్గా రావడం లేదా? జస్ట్ 5 సింపుల్ ట్రిక్స్ తెలిస్తే మీ ఐస్ ఇన్స్టెంట్లీ బ్రైట్గా, పెద్దవిగా మరియు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఐ మేకప్ కరెక్ట్గా ఎలా చేయాలో, బిగినర్ చేసే మిస్టేక్ ఏంటో మరియు ప్రొఫెషనల్ టిప్స్ వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ ఐ మేకప్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఐ మేకప్ చేసే ముందు ఫేస్ క్లీన్గా ఉండాలి. డస్ట్, ఆయిల్ లేకుండా ఫేస్ క్లీన్గా ఉంటే మేకప్ అనేది నీట్గా మరియు స్మూత్గా అప్లై అవుతుంది. ఐ ఏరియాకి లైట్గా మాయిశ్చరైజర్ లేదా ప్రైమర్ అప్లై చేయాలి. ఎందుకంటే ఐ ఏరియా డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్ లేదా ఐ ప్రైమర్ అప్లై చేయాలి. ఇలా చేస్తే ఐ షాడో అనేది ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఐ షాడో ప్యాచీ కాకుండా స్మూత్గా ఉంటుంది. ఐ షాడో క్రీజ్ అవ్వదు. క్రీజ్ అంటే లైన్స్ లాగా ఫోల్డ్ అవ్వకుండా లాంగ్ టైం ఫ్రెష్గా ఉంటుంది. క్లీన్ బేసు ప్లస్ లైట్ మాయిశ్చరైజర్ ఉంటే ఐ మేకప్ స్మూత్గా మరియు క్రీజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఐబ్రోస్ గురించి తెలుసుకుందాం. ఐబ్రోస్ని లైట్గా ఫిల్ చేయాలి. గ్యాప్ ఉన్న ప్లేస్లలో లైట్ స్ట్రోక్తో ఫిల్ చేయాలి. టూ మచ్ ప్రొడక్ట్ యూజ్ చేయకూడదు. న్యాచురల్ షేప్ని మెయింటైన్ చేయాలి. మీ ఒరిజినల్ ఐబ్రో షేప్ని ఫాలో అవ్వాలి. షేప్ మార్చడానికి ట్రై చేయకండి. ఓవర్ డార్క్ చేయకండి. ఎక్కువ డార్క్ అయితే ఐబ్రోస్ అన్యాచురల్గా మరియు హార్ష్గా కనిపిస్తాయి. ఐబ్రోస్ అనేవి కరెక్ట్గా ఉంటే ఫేస్ నీట్గా, బ్యాలెన్స్డ్గా, షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఐబ్రోస్ని లైట్గా ఫిల్ చేసి న్యాచురల్ షేప్ని మెయింటైన్ చేస్తే ఫేస్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఐ షాడో బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లైట్ షేడ్ని బేస్ లాగా అప్లై చేయాలి. ముందుగా లైట్ కలర్ ఐ షాడోని ఐలిడ్కి అంతా బేస్ లాగా అప్లై చేయాలి. ఇది మిగతా షేడ్స్కి స్మూత్ బేస్ లాగా క్రియేట్ చేస్తుంది. మీడియం షేడ్ని క్రీజ్ ఏరియాలో బ్లెండ్ చేయాలి. ఐ ఫోల్డ్ అయ్యే ఏరియాలో మీడియం షేడ్ అప్లై చేసి సాఫ్ట్గా బ్లెండ్ చేయాలి. ఇలా చేస్తే ఐస్ డెప్త్ మరియు షేప్ క్రియేట్ అయ్యి ఐస్ 3D లాగా కనిపిస్తాయి. డార్క్ షేడ్ అవుటర్ కార్నర్లో డెప్త్ కోసం ఐస్ అవుటర్ కార్నర్లో డార్క్ షేడ్ పెట్టాలి. ఇది ఐస్కి డెప్త్ మరియు షేప్ ఇస్తుంది. అప్పుడు ఐస్ పెద్దవిగా, నీట్గా, అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే లైట్, మీడియం, డార్క్ షేడ్స్ కరెక్ట్ ప్లేస్లలో యూజ్ చేస్తే ఐస్ పర్ఫెక్ట్గా, పెద్దవిగా కనిపిస్తాయి. ఇప్పుడు బ్లెండింగ్ గురించి తెలుసుకుందాం. ఫ్లఫీ బ్రష్ యూజ్ చేయాలి. సాఫ్ట్ బ్రష్ యూజ్ చేస్తే ఐ షాడో అనేది స్మూత్గా బ్లెండ్ అవుతుంది. సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేయాలి. స్మాల్ రౌండ్ మూమెంట్స్తో బ్లెండ్ చేస్తే కలర్ అనేది స్మూత్గా బ్లెండ్ అయ్యి న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. కలర్స్ మధ్య లైన్స్ క్లియర్గా కనిపిస్తే లుక్ న్యాచురల్గా కనిపించదు. ప్రాపర్ బ్లెండింగ్ వల్ల ఐ మేకప్ ప్రొఫెషనల్గా మరియు స్మూత్గా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే బ్లెండింగ్ అనేది కరెక్ట్గా చేస్తే ఐ మేకప్ నీట్గా మరియు ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఐలైనర్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. సన్నన్ లైన్తో స్టార్ట్ చేయాలి. ముందుగా థిన్ లైన్ డ్రా చేయాలి. తర్వాత కావాలి అంటే థిక్ లైన్స్ బిల్డ్ చేయాలి. ల్యాష్ లైన్కి దగ్గరగా డ్రా చేయాలి. ల్యాషెస్కి క్లోజ్గా లైనర్ పెడితే ఐస్ ఫుల్గా, నీట్గా మరియు షేప్ కరెక్ట్గా కనిపిస్తాయి. స్మాల్ వింగ్స్ బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. పెద్ద వింగ్స్ కాకుండా స్మాల్ వింగ్స్తో స్టార్ట్ చేయాలి. అప్పుడు కంట్రోల్ ఈజీగా ఉంటుంది. మిస్టేక్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అప్పుడు ఐస్ షార్ప్గా, క్లీన్గా మరియు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇప్పుడు కాజల్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. వాటర్ లైన్లో కాజల్ పెడితే ఐస్ క్లియర్గా అవుట్లైన్ అయ్యి షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. లుక్ నీట్గా మరియు బోల్డ్గా ఉంటుంది. న్యూడ్ కాజల్ యూజ్ చేస్తే వాటర్ లైన్లో న్యూడ్ కాజల్ పెడితే ఐస్ పెద్దవిగా మరియు ఓపెన్గా కనిపిస్తాయి. బ్లాక్ కాజల్ పెడితే ఐస్ షార్ప్గా, నీట్గా, షేప్ కనిపిస్తాయి. అదేవిధంగా న్యూడ్ కాజల్ పెడితే ఐస్ పెద్దవిగా మరియు బ్రైట్గా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే కాజల్ టైప్ని బట్టి ఐస్ లుక్ మారుతుంది. అదేవిధంగా బ్లాక్కి డెఫినిషన్, న్యూడ్కి బిగ్ ఐ ఎఫెక్ట్. ఇక్కడ చేసే మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ల్యాషెస్ని ముందుగా కర్ల్ చేయాలి. ఐలాషెస్ని కర్లర్తో కొంచెం లిఫ్ట్ చేయాలి. ఇలా చేస్తే ల్యాషెస్ లాంగ్గా మరియు లిఫ్టెడ్గా కనిపిస్తాయి. మస్కరా 1 టైం లేదా 2 టైమ్స్ మాత్రం అప్లై చేయాలి. ఇలా చేస్తే ల్యాషెస్ థిక్గా మరియు విడివిడిగా కనిపిస్తాయి. మరియు ఐస్ ఇన్స్టెంట్లీగా, ఓపెన్గా మరియు బ్రైట్గా, ఫ్రెష్గా కనిపిస్తాయి. బిగినర్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్: ఐ షాడో బ్లెండింగ్ స్కిప్ చేయటం. బ్లెండ్ చేయకపోతే కలర్స్ ప్యాచీగా మరియు అన్ఈవెన్గా కనిపిస్తాయి. ఎక్కువ డార్క్ కలర్ యూజ్ చేయటం. బిగినర్స్ డార్క్ షేడ్ని కంట్రోల్ చేయడం కష్టం. ఐస్ హెవీగా, డల్గా కనిపిస్తాయి. ఐలైనర్ థిక్గా పెట్టడం. డైరెక్ట్గా థిక్ లైనర్ పెడితే మిస్టేక్స్ కరెక్ట్ చేయడం కష్టం. సో థిన్ లైనర్తో స్టార్ట్ చేయాలి. మస్కరా ఎక్కువ అప్లై చేయడం పెడితే క్లంపీగా కనిపిస్తాయి.
సింపుల్గా చెప్పాలంటే ఈ స్మాల్ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే ఐ మేకప్ క్లీన్గా మరియు ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ లుక్ కోసం కొన్ని ప్రొఫెషనల్ టిప్స్. ఇన్నర్ కార్నర్లో హైలైటర్ పెడితే ఐస్ ఇన్నర్ సైడ్ లైట్ షేడ్ లేదా షిమ్మర్ షేడ్ పెడితే ఐస్ బ్రైట్గా మరియు ఫ్రెష్గా కనిపిస్తాయి. ఐబ్రో బోను హైలైట్ చేయండి. ఐబ్రో బోన్ మీద లైట్ కలర్ షేడ్ పెడితే ఐస్ లిఫ్టెడ్గా మరియు క్లీన్గా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే స్మాల్ హైలైట్స్ ప్లస్ క్లీన్ బ్లెండింగ్ చేస్తే ఐ మేకప్ నెక్స్ట్ లెవెల్గా కనిపిస్తుంది. ఫైనల్ లుక్ కోసం కొన్ని టిప్స్. ఐ మేకప్ని కరెక్ట్గా అప్లై చేస్తే ఐస్ పెద్దవిగా బ్రైట్గా మరియు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కరెక్ట్ ఐ వల్ల ఫేస్ ఓవరాల్గా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది మరియు స్టైలిష్గా ఎలివేట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైనా ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియోస్ చాలా మంచిగా ఉపయోగపడతాయి. మరో ఇంపార్టెంట్ మేకప్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.